నమస్తే ఎంత్రీ న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ఎంత్రీ టీవీ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. రాష్ట్రంలో కన్నుల పండుగగా శ్రీరామనవమి వేడుకలు వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవం శ్రీరామ నామ స్మరణలతో మారుమోగిన రామాలయాలు. నెల్లూరు బీసీ భవన్ నిర్మాణానికి మంత్రి నారాయణ కోటి రూపాయల విరాళం చెక్కుని కలెక్టర్ హిమాంశు శుక్లాకు అందజేసిన మంత్రి అల్లుడు గంట. ప్రైవేట్ ట్రావెల్స్ తో బుగ్గిపాలవుతున్న జీవితాలు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాలు, వరుస ప్రమాదాలపై ఎంత్రీ స్పెషల్ ఫోకస్. అసభ్యకర నృత్యాలతో రెచ్చిపోతున్న తెలుగు తమ్ముళ్లు, సోషల్ మీడియాలో వైరల్ గా మారిన నెల్లూరు టీడీపీ నేతల రాసలీలలు. రాష్ట్రంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణాన్ని భక్తులు కనులారా తిలకించి పులకరించిపోయారు. భక్తుల శ్రీరామ నామస్మరణలతో రామాలయాలన్నీ మారుమ్రోగాయి. నెల్లూరు దర్గామిటలోని శ్రీ శబరి శ్రీరామక్షేత్రంలో శ్రీరామనవమి పండుగ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సీతారాముల వారికి ఆలయ ప్రధాన అర్చకులు విశేష పూజలు చేశారు. ఉత్సవాల్లో భాగంగా సీతారాముల వారికి కళ్యాణాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా జడ్జి దంపతులు, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సతీమణి, మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీలతో పాటు పలువురు ప్రముఖులు, నేతలు పాల్గొని స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. భక్తుల శ్రీరామనామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగిపోయింది. భక్తులు విశేషంగా పాల్గొని సీతారాముల వారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరు రాయాజీ వీధిలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి పాల్గొన్నారు. ఆమెకి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రమాదేవి స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం రమాదేవి మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ధర్మానికి ప్రత్యేక శ్రీరాముడు అని తెలిపారు. రాజ్యాన్ని ఎలా నడపాలో తెలిపిన మార్గదర్శి అని కొనియాడారు. సీతారాముల వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ఎల్లవేళలా ఉండాలని వేడుకున్నామని చెప్పారు. ఆమె వెంట కూటమి నాయకులు, నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు. ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మ భవతి సర్వస్యాప్తే సర్వస్య జిత్తే సర్వమేవ వేదాప్నోతి సర్వం జయతి భవతి సదా పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతే ధాన్యం ధనం వశం బహువత్ర నాభో శత సంవత్సరం. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల కేంద్రంలో శ్రీరామనవమి పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. లోక కళ్యాణం కోసం వేంచేసిన శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవం భక్తుల మధ్య కన్నుల పండుగ నిర్వహించారు. సీతారాముల కళ్యాణాన్ని తిలకించేందుకు ఇందుకూరుపేటతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాలన్నీ కోలాహలంగా మారాయి. భక్తుల జై శ్రీరామ్ నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగిపోయింది. వేడుకను గురిజాల శ్రీనివాసులు నాయుడు దంపతులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివార్లకు, అమ్మవారికి వారు పట్టు వస్త్రాలను సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఉదయగిరి శేషాచార్యులు కిషోర్ స్వామి పర్యవేక్షణలో కళ్యాణ ఘట్టం అత్యంత వైభవంగా ఆగమ శాస్త్రం ప్రకారం కొనసాగింది. కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని నాగమాంబాపురం ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఆలయంలో సీతారాముల కళ్యాణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చారు. సీతారాముల కళ్యాణంలో భాగంగా ఆలయాన్ని నిర్వాహకులు అందంగా ముస్తాబు చేశారు. స్వాగత తోరణాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. వేద బ్రాహ్మణులు ప్రత్యేక పూజలు చేశారు. చిత్ర, చక్రవర్తి దంపతులతో పాటు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. బాజా భజంత్రీలు, వేద మంత్రోచ్చరణల మధ్య ముత్యాల తలంబరాలతో సీతారాముల కళ్యాణం జరిగింది. అనంతరం కొండగుంట వేదజనని నివాసంలో గ్రామస్తులకు అన్న వితరణ చేశారు. శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం సుధాపల్లి గ్రామంలో సీతారాముల కళ్యాణాన్ని గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కులాలకు అతీతంగా 100% హిందూ కుటుంబాలు ఉన్న గ్రామంగా మండలంలో సుధాపల్లి పేరు ప్రఖ్యాతులు పొందింది. పూర్వ వైభవం ప్రకారం 55 సంవత్సరాలుగా వార్షికోత్సవాలు నిర్వహిస్తున్న గ్రామస్తులు, కమిటీ సభ్యులు ఇంటింటికి హిందూ సాంప్రదాయ రాములవారి బంటూ భక్తాంజనేయ స్వామి జెండాలను ఉంచడం ఇక్కడ ఆనవాయితీ. భద్రాచలం సీతారాముల ఆలయం నుంచి తలంబ్రాలను
గ్రామస్తులు తీసుకొచ్చి కళ్యాణం జరిగిన తరువాత ఎక్కడా లేని విధంగా 5 రోజులు జాతర జరపడం సుధాపల్లిలో ప్రత్యేక విశిష్టత. దేశంలో ఎక్కడున్నా, ఇతర దేశాలలో ఉద్యోగం చేస్తున్నా శ్రీరామనవమి రోజున సుధాపల్లికి ప్రత్యేక సమయం కేటాయించి కళ్యాణానికి బంధువులు విచ్చేస్తారు. ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంతరాలు జరగకూడదని వైద్య సేవలు గ్రామ పెద్దలు అందుబాటులో ఉంచారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా గ్రామస్తుల్ని ఎంత్రీ న్యూస్ ప్రతినిధి పలకరించారు. సుధాపల్లిలో జరిగే శ్రీరామనవమి విశిష్టతను వారి మాటల్లోనే తెలుసుకుందాం. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిల గ్రామ రామాలయంలో శ్రీరామనవమి పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. లోక కళ్యాణం కోసం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం భక్తుల మధ్య కన్నుల పండువగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణాన్ని తిలకించేందుకు సోమశిల నుంచే కాక చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ కళ్యాణ వేడుకను ఆలయ ప్రధాన అర్చకులు బివి శర్మ దంపతులు, సొట్టు శశికళ శర్మ, చంద్రమౌళి స్వామి పర్యవేక్షణలో కళ్యాణం అత్యంత వైభవంగా ఆగమశాస్త్రం ప్రకారం కొనసాగింది. భక్తులకు యాదవాస్ యూత్ సభ్యులు అన్నదానం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరులోని బీసీ భవన్ నిర్మాణానికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు. ఆ చెక్కును మంత్రి అల్లుడు గంటా రవితేజ కలెక్టర్ హిమాంశు శుక్లాకు అందజేశారు. మంత్రి నారాయణ మాటిచ్చారంటే తప్పరని గంటా పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ ఏదైనా చేస్తానని మాటిస్తే అది ఖచ్చితంగా నెరవేర్చి తీరుతారని మరోసారి నిరూపించుకున్నారు. నెల్లూరు జిల్లా అభివృద్ధిలో తనదైన ముద్ర వేస్తూ అణగారిన వర్గాల అభ్యున్నతికి మంత్రి నారాయణ నిరంతరం శ్రమిస్తున్నారు. గతంలో కాపు భవన నిర్మాణానికి ₹2 కోట్ల, షాదీ మంచిలికి 50 లక్షలు భారీ విరాళం ప్రకటించి తన ఉదారతను చాటుకున్న ఆయన నేడు బీసీ భవన నిర్మాణ పనుల కోసం ₹1 కోటి విరాళం అందజేశారు. మంత్రి నారాయణ అల్లుడు గంటా రవితేజ, ఎమ్మెల్సీ బీదార్ రవిచంద్ర పలువురు బీసీ నాయకులతో కలిసి ₹1 కోటి చెక్కును కలెక్టర్ హిమాంశు శుక్లాకు అందజేశారు. సమాజంలోని అన్ని వర్గాలకు ఆత్మగౌరవ భవనాలు అందుబాటులో ఉండాలన్నదే తమ ఆశయమని గంటా రవితేజ పేర్కొన్నారు. విద్య, వైద్య రంగాలతో పాటు సామాజిక భవనాల నిర్మాణానికి మంత్రి నారాయణ అందిస్తున్న చేయూత పట్ల జిల్లా వ్యాప్తంగా సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ కార్యక్రమంలో మేయర్ దేవరకొండ సుజాత అశోక్, రాష్ట్ర బీసీజల్ ఉపాధ్యక్షులు ధర్మవరపు సుబ్బారావు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, టీడీపీ పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు కప్పిర రేవతి, సిటీ మహిళా అధ్యక్షురాలు రాజేశ్వరి, బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన బీసీ భవనానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక 1 CR చెక్ అందించడం జరిగింది మన నారాయణ సంస్థ దీని మీద. అండ్ నా పేరు రవితేజ గంట, నేను నారాయణ గారి అల్లుడిని. అండ్ ఇలాగే మనకి మొన్నేమొచ్చి కాపు భవన్ కూడా 1 crore చెక్ అందించడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే మనకి ఎంతో గర్వంగా అనిపిస్తుంది. మా విశాఖపట్నంలో కూడా ఒక నారాయణ అనే వ్యక్తిగా ఉంటే బాగున్ను. ఎందుకంటే ఈ రెండే కాకుండా నారాయణ గారు ఎప్పుడు నెల్లూరుకి ఎంతో చేస్తూ ఉన్నారు. మార్కాపురం బస్సు ప్రమాదంలో 14 మంది మరణించడం అత్యంత బాధాకరమని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితురాలు మనిమ్మను మంత్రులతో కలిసి పరామర్శించారు. మనిమ్మ భర్తకు ఆర్థిక సాయం అందజేశారు. మార్కాపురం వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడి ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రులు గొట్టిపాటి, డోల బాలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేలు ఇంటూరి నాగేశ్వరరావు, దామచర్ల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్, జనసేన రియాజులు పరామర్శించారు. కందుకూరు నియోజకవర్గం వలేటివారిపాలెం మండలం అంకభూపాలపురం గ్రామానికి చెందిన బత్తుల మనిమ్మ ప్రమాదంలో గాయపడి 2 చేతులు విరిగిపోగా లివర్కు గాయం కావడంతో ఆపరేషన్ జరగగా మంత్రులు, సహచర ఎమ్మెల్యేలతో కలిసి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆమెను పరామర్శించారు. మనిమ్మ భర్త వెంకటయ్యతో మాట్లాడి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ బస్సు ప్రమాదంలో 14 మంది చనిపోవడం అత్యంత బాధాకరమైన సంఘటన అని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ప్రగడ శ్రీనివాసులు, బండారు సోమరాజు తదితరులు ఉన్నారు. ప్రయాణించడం జరిగింది. దానిలో పద్మాని అమ్మాయి, ఒక అమ్మాయి చనిపోవడం, ఇద్దరికి గాయాలు పాలయ్యి ఉన్నారు. వాళ్ళు కూడా హాస్పిటల్లో ఉన్నారు. చాలా దురదృష్టకర సంఘటన జరిగింది. దీనికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వాళ్ళ కుటుంబాలకు ఎప్పుడు కూడా సహాయ సహకారాలు, అలాగే మా వంతు తోడ్పాటు ఎప్పుడు ఉంటుందని చెప్పి, అలాగే అంటే పద్మాని అమ్మాయి 25-26 సంవత్సరాలు, వాళ్ళ పాప కనిగిరిలో చదువుతూ ఉంటే ఆ రూట్కి వచ్చి అక్కడ దిగి
యాక్సిడెంట్లో ఇరుక్కుపోవడం చాలా దురదృష్టకర సంఘటన. చిన్న వయసులోనే 26 సంవత్సరాలకే చనిపోయింది. వాళ్ళ కుటుంబంకి మా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మార్కాపురం బస్సు ప్రమాదంలో నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంకి చెందిన కత్తి జయరాములు మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు మృతుని కుటుంబ సభ్యుల్ని విచారిస్తున్నారు. మార్కాపురం బస్సు ప్రమాదంలో నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణానికి చెందిన వ్యక్తి మృతి చెందాడు. పట్టణం పెద్దూరులోని ఇప్పగుంటవారి డొంక కాలనీలో నివాసముంటున్న కత్తి జయరాములుగా పోలీసులు గుర్తించారు. ఆయన పని నిమిత్తం నిజామాబాద్లోని ఓ గ్రామానికి బేల్దేరి కూలీ పనికి వెళ్లినట్లు సమాచారం. ఆయన భార్య బుజ్జమ్మ జనవరిలో అనారోగ్యంతో మృతి చెందింది. వారికి సంతానం లేదు. బుచ్చి పట్టణంలో కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకి తిరిగి స్వగ్రామానికి వచ్చే సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై బుచ్చి పోలీసులు బంధువులను విచారిస్తున్నారు. రాష్ట్రంలో వరుస ట్రావెల్స్ బస్సు ప్రయాణికుల బలిదానాలు జరుగుతున్నాయి. ఎన్నో ఇళ్లలో కడుపు కోతలు మిగిల్చుతున్నాయి. ఒకరికొకరు కాకుండా పోతున్నారు. అండగా ఉండాల్సిన వారు దూరమవుతున్నారు. కొందరైతే జీవితాంతం అవిటివారిగా మిగిలిపోతున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు విధిరాడిన నాటకం అంటూ ప్రాసలు చెప్పుకున్నా ప్రమాదం జరిగినప్పుడే హడావిడి తప్ప ఆ తర్వాత షరామామూలే. ప్రమాదాలు అసలు మూలాల జోలికే వెళ్లడం లేదు. ట్రావెల్స్ బస్సుల వరుస ప్రమాదాలు చూస్తే ఇవి విధి ఆడిన నాటకం కాదని, ధనార్జన ఆడిస్తున్న నాటకాలే అని ఇది మాత్రం పచ్చి నిజం. ప్రమాదాలకు అసలు మూలాలు ఏమిటో తెలిసినా ఆ దిశగా ప్రభుత్వాలు, సంబంధిత శాఖలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ఎన్నో జీవితాలు కళ్ల ముందు బుగ్గిపాలవుతున్నాయి. ట్రావెల్స్ బస్సుల ప్రమాదాలు, అందుకు లోపాలు, తీసుకుంటున్న చర్యల తీరుపై N3 న్యూస్ ప్రత్యేక కథనం. నేడు అంతా పరుగుల ప్రపంచం. సామాన్యుడి నుంచి ధనికుల వరకు జీవన పోరాటమే. అందుకే నిత్యం జీవన ప్రయాణం తప్పడం లేదు. అనేక అవసరాల కోసం, ఉపాధి కోసం ప్రయాణం నిత్యకృత్యమైంది. దీంతో ప్రైవేటు ట్రావెల్స్ వ్యాపారం 3 పువ్వులు 6 కాయల్లా సాగుతోంది. ప్రయాణికులను ఆకర్షించేందుకు 3D డిజైన్స్, LED వెలుగులు, సుఖవంతమైన సీటింగ్ ఆకర్షణలతో ఆకట్టుకుంటున్నారు. ధనార్జనే ధ్యేయంగా కొందరు ట్రావెల్స్ యజమానులు డొక్కు బస్సులకు సైతం పైపై మెరుపులు దిద్ది తిప్పుతున్నారు. ఇలా మేడిపండులా కానొచ్చే బస్సులు ప్రమాదం జరిగితే కానీ అసలు బాగోతం బయటపడుతుంది. మార్కాపురం వద్ద జరిగిన ప్రమాదం ప్రైవేటు ట్రావెల్స్ నిర్వహణ తీరు, లోపాలు, డ్రైవర్ నిర్లక్ష్యం బట్టబయలు చేసింది. ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో సెకండ్ హ్యాండ్ బస్సులు కొనుగోలు చేసి వాటికి పైపై మెరుపులు దిద్ది తిప్పుతున్నారు. ఫిట్నెస్ ధృవీకరణ, నెలవారీ మామూలతో అంతా ఫిట్ చేసుకుంటున్నారు. ఇక డ్రైవర్ల పరిస్థితి దారుణం. ఆ రోజుకు ఎవరు దొరికితే వారే దిక్కు. ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యంగా నడపడం, అతివేగం, మద్యం సేవించి నడపడం, విశ్రాంతి లేని డ్రైవింగ్ ప్రధానంగా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. బస్సు ఎక్కిన ప్రయాణికులకు ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా బయటపడాలి? అందుకు అత్యవసర మార్గాలు ఎక్కడ ఉన్నాయి? ఒకవేళ అద్దాలు బ్రేక్ చేసేందుకు అందుబాటులో ఏమి ఉంచారు? వీటిపై ప్రయాణికులకు ఎలాంటి అవగాహన కల్పించడం లేదు. ఇక రవాణా శాఖ అధికారుల తీరు దారుణం. రోడ్డుపై వెళ్లే ప్రైవేటు బస్సుల గమనంపై ఎలాంటి పర్యవేక్షణ లేదు. ఓవర్లోడు, ఓవర్ స్పీడ్ వెళ్లే బస్సులను గుర్తించి చర్యలు తీసుకున్న పాపాన పోవడం లేదు. టోల్ ప్లాజాల వద్ద తిష్టవేయడం, అక్కడ అనుమతులు చూడడం, డ్రైవర్తో ముఖం కడిగించడం, ఫోటోలు అప్లోడ్ చేయడం వంటి వాటికే పరిమితమవుతున్నారు. కేసుల నమోదే కొలమానంగా భావిస్తున్నారు. గురువారం మార్కాపురం వద్ద ప్రమాదం జరిగిన హరికృష్ణ ట్రావెల్స్ తీరుపై కథలుగా చెబుతున్నారు. తెలిసిన వారు ఎవరు ఈ ట్రావెల్స్ బస్సులు ఎక్కరని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంస్థలను గుర్తించి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో అర్థం కాని ప్రశ్న. నెల్లూరు జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వాకాటి నారాయణ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. దేశ ప్రధాని చెప్పిన లాక్డౌన్ వ్యాఖ్యలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. 3 దేశాల మధ్య జరిగే యుద్ధం కారణంగా ప్రపంచానికి అగ్గి రాజేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఎక్కడ 3వ ప్రపంచ యుద్ధం వస్తుందోనని ప్రతి ఒక్కరూ ఆందోళనకు గురవుతున్నారన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకుంటున్న నిర్ణయాల వల్లే భారతదేశం ప్రశాంతంగా ఉందని పేర్కొన్నారు. ఈరోజు పశ్చిమాసియా ఉట్టిడికిపోతూ ఉంది. ఏ విధంగా అట్టుడికిపోతూ ఉంది అంటే కేవలం అగ్రరాజ్యమైనటువంటి అమెరికా
ఆధిపత్యం కోసం ఏదైతే ముడి చమురు గ్యాస్ నిక్షేపాల మీద వాళ్ళ యొక్క ఆధిపత్యం నిలుపుకోవాలని ఆలోచనతో ఈ యొక్క యుద్ధం జరుగుతూ ఉంది. ఇది యొక్క 3 దేశాల మధ్య జరిగే యుద్ధం అయితే కానీ ఇది ప్రపంచానికి బాగా అగ్గి రాజేసింది. ఎక్కడ 3వ ప్రపంచ యుద్ధం వస్తుందో, ఎక్కడ న్యూక్లియర్ వార్ వస్తుందో అనేటువంటి భయం ఇవాళ అందరిలో కూడా కలుగుతూ ఉంది. నిన్ననే మన మోడీ గారు కూడా 3 రోజుల క్రితం మాట్లాడారు. ఏ విధంగా ఉంది పరిస్థితి అని చెప్పని ఆయన చెప్పినప్పుడు మనం కోవిడ్లో కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాం, అప్పుడు లాక్డౌన్ చేశామని చెప్పారే కానీ మళ్ళీ లాక్డౌన్ చేస్తానని ఆయన చెప్పలా. కానీ దాన్ని వక్రీకరించి అందరూ కూడాను లాక్డౌన్ వస్తుందేమోనని నేను చెప్పని మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు అనేకంగా చెప్పారు. ఆయన లాక్డౌన్ వస్తుందని చెప్పలా. ఎప్పుడైతే మనకు కోవిడ్లో జరిగినటువంటి ప్రక్రియలో మనం అందరం కూడా ఐకమత్యంగా కలిసాం, పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా దేశమంతా ఒకటై ఆ యొక్క ఏదైతే విపత్తును ఎదుర్కొన్నామో అలాంటి విధంగా మనం కూడాను ఎదుర్కొనే విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఆయన చెప్పినటువంటి మాటని వక్రీకరించి చెప్పారు. మా మోడీ గారు చెప్పినటువంటి మాట అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. భారతీయ జనతా పార్టీ అనేక విధాలుగా ఆలోచన చేసి ఇవాళ చూస్తూ ఉన్నాం. ఈ యుద్ధం వల్ల ముడి చమురు రేట్లు విపరీతంగా పెరిగాయి. దాదాపు 50 రూపాయలు 60 రూపాయలు ఉన్నటువంటి ముడి చమురు 100 రూపాయలకి రీచ్ అయింది. అది 150 దాకా కూడా వెళ్ళొచ్చు అని చెప్పి అంటూ ఉన్నారు. అదే కానీ జరిగితే మనకున్నటువంటి పెట్రోలు గ్యాసు ధరలు విపరీతంగా పెరిగేదానికి అవకాశాలు ఉంటాయేమో అని చెప్పని మన వాళ్ళు భయపడుతూ ఉన్నారు. మన వాళ్ళే కాదు, దేశం అంతా, ప్రపంచం అంతా కూడా భయపడతా ఉంది. కానీ అలాంటి పరిస్థితుల్ని ఏ విధంగా అధిగమించాలి అనేది ఇవాళ ఆలోచన చేసి ఏదైతే మనకున్నటువంటి జలమార్గం ద్వారా వచ్చేటువంటి హోర్మోజ్ జలసంధి ద్వారా వచ్చేటువంటి పడవలు ఉన్నాయో, నౌకలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడాను ఇవాళ ఇరాన్ ఆపివేసి వచ్చేదానికి లేదు, మా మీద యుద్ధం చేస్తూ ఉంది కాబట్టి ఈ యొక్క మార్గాన్ని మేము మూసేస్తున్నాము అంటే నరేంద్ర మోడీ గారు దౌత్యపరంగా వాళ్ళతో చర్చలు జరిపి కేవలం భారత్కు సంబంధించినటువంటి ఏ అయితే ఆయిల్కి సంబంధించినటువంటి నౌకలు ఉన్నాయో, అదేవిధంగా గ్యాస్కు సంబంధించినటువంటి నౌకలు ఉన్నాయో వాటిని మాత్రం హోర్మోజ్ ద్వారా వచ్చే విధంగా చేసి ఇవాళ మనకు ఎక్కడా కూడా ఆయిల్ కొరత లేకుండా తీసుకొచ్చినటువంటి ఘనత ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంది, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారిది అన్నటువంటి విషయాన్ని గర్వంగా మనందరం కూడా చెప్పుకోవచ్చు. సబ్ రిజిస్టర్ ని 50 లక్షల రూపాయలు ఇవ్వాలని బెదిరించిన ఇద్దరిని మదనపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఒక జర్నలిస్టుతో పాటు రిటైర్డ్ సబ్ రిజిస్టర్ ని అరెస్టు చేసినట్లు వన్ టౌన్ సీఐ రాజారెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. మదనపల్లి సబ్ రిజిస్టర్ గురుస్వామిని 50 లక్షల రూపాయలు ఇవ్వాలని బెదిరించిన ఇద్దరిని అరెస్టు చేశామని వన్ టౌన్ సీఐ రాజారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. చిత్తూరు పట్టణానికి చెందిన రిపోర్టర్ దొరస్వామి మదనపల్లిలో గతంలో సబ్ రిజిస్టర్ గా పనిచేసిన కోదండ రామయ్యలు కలిసి వ్యక్తిగత సమాచారం సేకరించి దాని ద్వారా ఇబ్బంది పెడతామని, దీనికి బదులుగా ఒక కుంట స్థలం కానీ లేదా 50 లక్షల రూపాయలు ఇవ్వాలని వాట్సాప్ కాల్స్ ద్వారా బెదిరిస్తుండటంతో పోలీసులను ఆశ్రయించారన్నారు. దీనిపై లోతైన దర్యాప్తు చేసి బెదిరింపులకు పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేశామన్నారు. మనకు యాక్చువల్గా 24వ తారీఖు ఈ నెల మనకు సబ్ రిజిస్టర్ మదనపల్లి సబ్ రిజిస్టర్ గురుస్వామి గారు మనకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేశాము. ఆ కంప్లైంట్ యొక్క సారాంశం ఏంటంటే, ఒక ఇద్దరు వ్యక్తులు తనను గత 2-3 నెలల నుంచి కూడా ఫోన్ చేస్తూ, వాట్సాప్ కాల్ చేస్తూ, మెసేజ్ చేస్తూ, థ్రెటనింగ్ చేస్తున్నాం, భయపెడుతూ ఏదో నాకు కొంత డబ్బులు ఇవ్వండి, లేదంటే ఒక ఆస్తి ప్రాపర్టీ ఏదైనా రాసివ్వండి మా పేరు, లేకపోతే మేము మీద పై అధికారులు ఫిర్యాదు చేస్తామనో, లేదంటే ప్రెస్లో అసత్య ఆరోపణలు చేస్తామని అనిపిస్తున్నాను. ఇలాంటి భయపెట్టి రాజీ చేసుకోండి, మాకు వచ్చి కలిసండి, మాతో మాట్లాడి మాకు సెటిల్మెంట్ చేసుకోండి అని చెప్పి రోజు సతాయిస్తున్నారు. అలాగే వాళ్ళ బంధువులకు, రిలేటివ్స్కు అందరికీ కూడా మెసేజ్ పెడుతూ ఈ విధంగా సతాయిస్తున్నారని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది.
దాని మీద పైన ఆఫీసర్ల ఆదేశాల మేరకు కేసు నమోదు చేయడం జరిగింది 24వ తారీఖున. రగులుతోంది మొగలిపోదా అన్న పాటలతో నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు అసభ్యకర నృత్యాలు చేస్తూ రెచ్చిపోతున్నారు. ఇప్పుడు ఆ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ నాయకుల రాసలీలల వీడియోలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు కోదండరామస్వామి ఆలయ చైర్మన్ తమ్మినపట్నం గ్రామానికి చెందిన కోట సతీష్ యాదవ్, బల్లవోలు టీడీపీ నేత దువ్వూరు వినయ్ రెడ్డి, మరో టీడీపీ నేత తూర్పు కనుపూరుకు చెందిన ముత్యాలమ్మ తల్లి ఆలయ బోర్డు మెంబర్ ఒబ్బాయి శివకుమార్లు ఓ గెస్ట్ హౌస్ లో దుస్తులు విప్పి మరీ ఓ యువతితో రెచ్చిపోతూ రగులుతోంది మొగలిపోద డీజే సాంగులకు అసభ్యకర నృత్యాలు చేస్తూ కామరాసలీలలో మునిగిపోయారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. టీడీపీ నేతల రాసలీలల వీడియోలపై ప్రతిపక్షాలు, ప్రజలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి టీడీపీ అధిష్టానం కామాంధులపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. మరి స్టౌబిడి కాలనీలో ఇళ్ల తొలగింపు ఘటనపై టీడీపీ నాయకులు స్పందించారు. వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై తప్పుడు ప్రచారం సరికాదని మీడియా సమావేశంలో వారు హితో పలికారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని పడుగుపాడు పంచాయతీ స్టౌబీడి కాలనీ ప్రాంతంలో రోడ్డుకు పక్కన ఉన్న ఇళ్ల తొలగింపు ఘటనపై టీడీపీ మండల నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. స్థానికులు వైఎస్సార్సీపీ నాయకుల ప్రలోభాలకు లోనై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా కోవూరు టౌన్ అధ్యక్షుడు ఇంతా మల్లారెడ్డి మాట్లాడుతూ ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి ఇప్పటికే ఇళ్ల స్థలాలు మంజూరు చేసి నిర్మాణాలు పూర్తి చేసి బిల్లులు కూడా పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. ఇదే విషయంపై స్థానికులు ఎమ్మెల్యేను ప్రశ్నించగా నివాసికులకు సుమారు 2 నెలల గడువు ఇచ్చినట్లు, ఆ తర్వాత వారు స్వచ్ఛందంగానే ప్రాంతాన్ని ఖాళీ చేసినట్లు చెప్పారు. అనంతరం ఆ ప్రదేశాన్ని జేసీబీ సహాయంతో చదును చేయడానికి మాత్రమే చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ నాయకులపై తీవ్ర విమర్శలు చేసిన టీడీపీ నాయకులు గత ప్రభుత్వ కాలంలో అనేక స్థలాలను అక్రమంగా కబ్జా చేసి విక్రయించారని ఆరోపించారు. ఇళ్ల తొలగింపు ప్రక్రియ చట్టబద్దంగానే జరిగిందని, స్థానికులు స్వచ్ఛందంగానే ముందుగా ఖాళీ చేశారని తెలిపారు. ఇది కేవలం వైఎస్సార్సీపీ నాయకులు ఒకరిద్దరు స్థానికుల ప్రలోభాల వల్లనే ఎమ్మెల్యేపై బురద చల్లారని చేస్తున్న కుట్రగా మండల టీడీపీ నాయకులు ఖండించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు అక్కడికి వెళ్ళేసి ఇల్లు దొయ్యమని చెప్పని ఎవరికీ చెప్పలేదు. గవర్నమెంట్ ఆఫీసుకి సంబంధించినటువంటి అధికారులు మాత్రమే స్వచ్ఛందంగా వాళ్ళు పూర్తిగా ఎక్కడన్నా మీరు కావాలంటే ఇప్పుడు రండి, జేసీబీ తీసుకెళ్లి తోచేసినటువంటి ఆనవాళ్ళు ఒక్కటి చూపించండి చాలు మాట్లాడదాం. ఒక్కటంటే ఒక్క ఇంటికి వాళ్ళు పూర్తిగా అక్కడ ఖాళీ చేసేసి రేకులతో సహా తీసుకొని వెళ్ళిపోతే సదర పెడదామని చెప్పిన మాత్రమే నిన్న జేసీబీ పోతే అనవసరమైన అబాండాలు వేస్తూ దానికి ఎమ్మెల్యే గారి పేరు చెప్తూ పైన మళ్ళీ కొన్ని క్యాప్షన్లు వస్తున్నాయండి. మహిళల ఆగ్రహం, ఎమ్మెల్యే గారు కూల్చివేత, గృహాల కూల్చివేత, ఎమ్మెల్యే గారిపై ఆగ్రహం అని చెప్పి అసలు ఎమ్మెల్యే గారికి ఏం సంబంధం ఉందని చెప్పి ఈ విషయంలో మాట్లాడుతున్నారు. 2 నెలల క్రితం అక్కడ ఉండేటువంటి ఒక 2-3 గృహాలకు సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యే గారి దగ్గరికి వస్తే ఎమ్మెల్యే గారు సుస్పష్టంగా చెప్పారు, మీరు 2 నెలల తర్వాత మీరు అంతవరకు మీకు టైం ఇస్తారు, మీరు దయచేసి తర్వాత మీరు వెళ్ళొచ్చు అని చెప్పని వాళ్ళు వచ్చి అడిగితే ఒక మీటింగ్లో అప్పుడు చెప్పారు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరితో ఏమి ఇబ్బంది లేకుండా ఉండింది. ఇప్పుడు ఇబ్బందల్లా వచ్చింది ఏంటంటే కావాలని చెప్పని ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు నిన్న కలుగు చేసుకొని ఏదో ఒకటి నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిపోతూ ఉంది. ఏ రకంగా చూసుకున్నా డెవలప్మెంట్ యాక్టివిటీస్ పూర్తిగా జరుగుతున్నాయి. అందాల్సినటువంటి సంక్షేమ పథకాలు పూర్తిగా అందుతున్నాయి. అరే మన చేతుల్లో నుంచి పూర్తిగా నియోజకవర్గం ఇక్కడ మనకి కనుమరుగైపోయే పరిస్థితికి వస్తున్నామని చెప్పినటువంటి ఒక దురుద్దేశంతో ఏదో ఒక రకంగా బురద జల్లాలనేటువంటి ప్రయత్నంతో మండలంలో ఉండేటువంటి ఏదో ఒక మండలం, ఏదో ఒక విలేజ్కి వెళ్ళడం, అక్కడ ఉండేటువంటిది ఒక చేతగాని మాటలు మాట్లాడేసి రావడం, ఈ విధంగా చేస్తున్నారు. పోలీసులపై న్యాయవాది కృష్ణప్రసాద్ వ్యక్తిగత విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని జనసేన నాయకుడు మోహన్ రెడ్డి హితో పలికారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని జనసేన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసు ఉన్నతాధికారులు స్పందించి లాయర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నంద్యాల జిల్లా డోన్ పట్టణం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు ఆలా మోహన్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలా మోహన్ రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో కృష్ణప్రసాద్ అనే లాయర్ ఉడుమలపాడు గ్రామంలో తమ చేను పక్కన ఉన్న ఇతరుల చేనును ఆక్రమించుకుని వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ వారి ప్రాణాలను హరించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. కృష్ణప్రసాద్ న్యాయవాది వృత్తిని అడ్డం పెట్టుకుని అక్రమాలు చేస్తూ ఉంటే నీ వల్ల నష్టపోయిన ప్రజలు పోలీస్ వారిని సంప్రదించి తమకు న్యాయం చెయ్యాలని కోరితే పోలీసులు నీపై కేసు నమోదు చేశారన్నారు. అందుకని డీఎస్పీ సీఐ పైన వ్యక్తిగత విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. నీ మానసిక స్థితి సరిగ్గా ఉందా లేదా, ఒకసారి వైద్యుల్ని సంప్రదించు అని సలహా ఇచ్చాడు. పోలీసులపై వ్యక్తిగత దూషణలకు దిగుతూ వారిని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నావు, ఇది నీకు తగునా అని ప్రశ్నించాడు. నిన్నటి దినం నా కృష్ణప్రసాద్ ఒక విచక్షణారహితంగా ఒక డిఎస్పీ గారిని ఒక సిఐ గారిని విమర్శించడం జరిగింది. అది ఏకరకంగా ఒక వాక్యాలు వాళ్ళ వయసును కూడా వాళ్ళ ఉద్యోగాలను కూడా మర్చిపోయి విమర్శించాడు. దాంట్లో నేను ఈ రోజు ఈ స్టేజ్ మీద వచ్చి విమర్శించాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన జనసేన పార్టీ తరఫున మేము విమర్శించడానికి కారణం ఏమంటే మా కూటమి ప్రభుత్వమైనటువంటి టీడీపీ ప్రభుత్వాన్ని నేను చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టినప్పుడు నేను నిరాహారదీక్ష కూర్చున్నానని చెప్పాడు. కానీ చంద్రబాబు జైల్లో పెట్టినప్పుడు ఆయన వైసీపీ ప్రభుత్వంలో ఉన్నాడు. కానీ ఏ విధంగా నిరాహారదీక్ష కూర్చున్నాడు? చెప్పేవి ప్రతిదీ అబద్ధాలే, ప్రతిదీ అబద్ధం చెప్తున్నాడు. కాబట్టి ఫస్ట్ డిపార్ట్మెంట్ ఆయనకి ఎక్కడ అంటే ఒక రైతు వచ్చేసి గడ్డి పెంచుకున్నాడు. అక్కడ ఫ్యాక్టరీ పెట్టినాడు. ఆ కంకర్ మిక్సర్ ఫ్యాక్టరీ పెట్టినప్పుడు ఆ ఫ్యాక్టరీ వచ్చేసి పొల్యూషన్ సర్టిఫికేట్ కానీ ఏం లేవు. దాన్ని ఒక దుమ్ముదీల వల్ల ఫ్యాక్టరీ గడ్డి వచ్చేసి గడ్డి మీద దుమ్ముదీలు పడుతుండడం వల్ల ఆ రైతు వచ్చేసి సార్ ఇట్లా గడ్డి పడుతుంది అని చెప్పి నా దగ్గరకు వస్తే నేను పోలీస్ కంప్లైంట్ ఇప్పించేసి సార్ అది పద్ధతి కాదు, ఒక రైతు నష్టపోతాడు అని చెప్పినాక అది సిఐ గారు దాన్ని ఎంక్వైరీ చేసి పిలిపిస్తే దాంట్లో నాకు అన్యాయం ఉంది కాబట్టి సిఐ గారు అది అన్యాయం అని చెప్పాడు. అంటే అన్యాయం అని చెప్తే పోలీసుల మీద ప్రైవేట్ కంప్లైంట్ వేయడం, పోలీసుల మీద విమర్శించడం, పోలీసులను తిట్టడము, ఇది ఒక ఇదిగా అయిపోయింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో కన్నుల పండుగగా శ్రీరామనవమి వేడుకలు, వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవం, శ్రీరామ నామ స్మరణలతో మారుమోగిన రామాలయాలు. నెల్లూరు బీసీ భవన్ నిర్మాణానికి మంత్రి నారాయణ ₹1 కోటి విరాళం, చెక్కుని కలెక్టర్ హిమాంశు శుక్లాకు అందజేసిన మంత్రి అల్లుడు గంట. ప్రైవేట్ ట్రావెల్స్ తో బుగ్గిపాలవుతున్న జీవితాలు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాలు, వరుస ప్రమాదాలపై యంత్రి స్పెషల్ ఫోకస్. అసభ్యకర నృత్యాలతో రెచ్చిపోతున్న తెలుగు తమ్ముళ్లు, సోషల్ మీడియాలో వైరల్ గా మారిన నెల్లూరు టీడీపీ నేతల రాసలీలలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.